భారతదేశంలో స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి అనేక ఉద్యమాలన్నిటినీ కలిపి భారత స్వాతంత్ర్యోద్యమము అని అంటారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగినటువంటి ఉద్యమాలు, అలాగే భారత స్వాతంత్ర్యోద్యమంలో ఇవన్నీ కూడా ముఖ్య భాగాల గురించి రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. భారతదేశంలోని బ్రిటిష్ ఇతర వలస పాలకుల పాలనను అంతమొందించటానికి వివిధ సిద్ధాంతాలను అనుసరించే అనేక రాజకీయ పక్షాలు అప్పట్లో ఉద్యమించాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను, అలాగే వలస పాలనపై అంటే బ్రిటిషు పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా మనమందరం కూడా భావించవచ్చు. మొదటి ఈ సంఘటిత సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది. వీరు మన దేశ స్వాతంత్ర్యం కోసం చాలా కష్టపడ్డారు, చాలా పోరాడారు. 20వ శతాబ్దం మొదట్లో ఈ పద్ధతుల్లో మౌలికమైనటువంటి మార్పులు కూడా వచ్చాయి. కాంగ్రెస్లో అతివాదులైనటువంటి లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి ఎందరో స్వాతంత్ర పోరాటంలో భాగంగా విదేశీ వస్తు బహిష్కరణ, సమ్య స్వావలంబన అలాగే మొదలైనటువంటి చాలా పద్ధతులను వాళ్ళందరూ కూడా అవలంబిస్తే, అరబిందో వంటి వారు మాత్రం హింసా ప్రవృత్తి కలిగినటువంటి మార్గాలను కూడా అవలంబించాలి. మొదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలలోని భారత స్వాతంత్ర్య యోధులు ప్రారంభించినటువంటి ఈ గదార్ అనే పార్టీ సహకారంతో జరిగిన సంఘటిత భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మార్పుగా చెప్పవచ్చు. జాతీయ ఉద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ గాంధీ నాయకత్వంలో అహింసాయుతమైనటువంటి మార్గాలలో ఉద్యమిస్తే, ఇతర నాయకులు సాయుధ పోరాటాలను కూడా అవలంబించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, స్వామి సహజానంద సరస్వతి వీళ్ళందరూ వచ్చేసి సన్నకారు రైతులు, శ్రామికుల యొక్క సంపూర్ణ ఆర్థిక స్వాతంత్రానికైనా పిలుపునిచ్చాడు. 2వ ప్రపంచ యుద్ధానికి ఈ ఉద్యమాలన్నీ కలిపి బాగా ఉధృత రూపం దాల్చి నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుండి పోరాడగా భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఇలాంటి అనేక పోరాటాల ఫలితంగా భారతదేశం స్వతంత్ర దేశం అయ్యింది. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటికీ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అయితే అప్పటి వరకు కూడా బ్రిటిష్ వారి పాలనలోనే ఉండింది. భారత రాజ్యాంగం భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవింపజేసింది. ఉపఖండంలో మరో దేశం పాకిస్తాన్ 1956లో ఇస్లామిక్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించినప్పటికీ ఆ దేశంలో అనేక అంతర్గత అధికార పోరాటాల కారణంగా ప్రజాస్వామ్యం అణచివేయబడింది. ఈ పరిణామాలు చివరికి 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా విడిపోయేందుకు దారితీశాయి. భారత జాతీయోద్యమం అనేక దేశాలలో వలస పాలనలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఆయుధంగా పనిచేసి బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి, కామన్వెల్త్ ఆవిర్భావానికి కూడా దారితీసింది. తరువాత జరిగిన అనేక ఉద్యమాలకు అహింసాయుత ఉద్యమాలు చాలా వరకు మార్గదర్శకమయ్యాయి. 1955-68 మార్టిన్ లూథర్ కింగ్ ఆధ్వర్యంలో జరిగిన అమెరికా పౌర హక్కుల ఉద్యమం, దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా నెల్సన్ మండేలా చేసిన పోరాటం, మయన్మార్లో ఆంగ్ సాన్ సూకీ ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటాలను అందుకు ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. అయితే ఈ నాయకులందరూ కూడా గాంధేయవాదులైన అహింసా సత్యాలను తూచా తప్పకుండా పాటించారని మనం చెప్పలేము. హింసను కూడా పాటించి ఉండవచ్చు. లాభదాయకమైనటువంటి సుగంధ ద్రవ్యాల వ్యాపారార్థం 1498లో వాస్కోడిగామా కాలికట్లోని కోజికోడ్ ఓడరేవులో కాలుపెట్టినప్పటి నుండి ఐరోపా వర్తకుల రాకపోకలు భారతదేశంలో ప్రారంభమైన 1757లో జరిగిన ఫ్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ నేతృత్వంలోని బ్రిటిష్ సైన్యం బెంగాల్ నవాబుపై విజయం సాధించడంతో భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ప్రారంభమైంది.
ఈ యుద్ధం తర్వాత బెంగాల్, బీహార్లు బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతమయ్యాయి. 1765లో బక్సర్ యుద్ధంలో ఒడిశా కూడా ఆంగ్లేయుల కంపెనీ అయినటువంటి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైపోయింది. 1839లో మహారాజా రంజిత్ సింగ్ మరణాంతరం ఈ 1845-46లో జరిగిన మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం తర్వాత 1848-49లో జరిగిన రెండవ ఆంగ్ల సిక్కు యుద్ధాల పర్యవసానంగా పంజాబ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైపోయింది. ఈ కాలంలో బ్రిటిష్ పార్లమెంటు కొత్తగా ఆక్రమించుకోబడిన రాజ్యాల పరిపాలనార్థమై అనేకమైనటువంటి శాసనాలు చేసింది. 1773లో రెగ్యులేటింగ్ చట్టం, 1784 చేసిన ఇండియా చట్టం, 1813లో చార్టర్ చట్టం మొదలైనవి భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని బాగా పాతుకుపోయారు, సుస్థిరం చేశారు. 1835లో ఇంగ్లీష్ను అధికారిక భాషగా గుర్తించేశారు. ఈ సమయంలో ఈ ప్రాచుర్యాన్ని అభ్యసించినటువంటి హిందూ విద్యావేత్తలు హిందూ ధర్మంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలైనటువంటి సతీ సహగమనం, కుల వివక్ష, బాల్య వివాహాలను రూపుమాపడానికి చాలా వరకు ఉద్యమించారు. ఈ విధంగా బొంబాయి, మద్రాసులలో ఏర్పడినటువంటి సంఘాలు రాజకీయ సంఘాలుగా పరిణతి చెంది ఉన్నత విద్యను అభ్యసించిన నాటి తొలి సంస్కర్తలు పత్రికలను మిక్కిలి సమర్థవంతంగా, అంటే ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కారణంగా ఆనాటి సామాజిక విలువలు, మత సాంప్రదాయాలకు ఎక్కువ విఘాతం కలగకుండానే సంస్కరణలు అనేవి సాధ్యమయ్యాయి. బ్రిటిష్ పాలన వలన పరోక్షంగా ఆధునిక భావజాలం వ్యాప్తి చెందినప్పటికీ భారతీయులు మాత్రం బ్రిటిష్ వారి పాలన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకతను పెంచుకోసాగారు. ఈ 9th లాన్సర్లో నిక్షిప్తమైనటువంటి హెన్రీ ఔరీ జ్ఞాపకాలు మరియు సుగంధ ద్రవ్య వ్యాపారి అయినటువంటి ఈ ఫ్రాంక్ బ్రౌన్ తన మేనల్లుడికి వ్రాసిన ఉత్తరాలు, ఇవి రెండు కూడా ఈ బ్రిటిష్ పాలనలో భారతీయులపై జరిగినటువంటి అత్యంత దారుణమైన హింసను, ఆ దాడులను, ఆ క్రూరత్వాన్ని తెలియజేస్తాయి. దేశంలో బ్రిటిష్ వారి అధికారం పెరిగే కొద్దీ వారు భారతీయుల ఆచారాలను హేళన చేయడం ఎక్కువైపోయింది. ప్రార్థనాలయాలలో పార్టీలు చేసుకోవడం, మన ప్రాచీన కట్టడాలపై సైనికులు నృత్యాలు ప్రదర్శించడం, ఇలా రద్దీగా ఉండే దారులలో, సంతలలో తమకు అడ్డు వచ్చిన వారిని కొరడాలతో కొట్టి హింసించడం, మన భారత స్త్రీమూర్తులను అవమానపరచడం, సిపాయిలను అగౌరవంగా చూడటం వంటి ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. 1849 పంజాబ్ ఆక్రమణ తరువాత అనేక చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగి, అయితే వీటిని బలవంతంగా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు అణచివేశారు. 1857 and 58 మధ్యకాలంలో ఉత్తర మధ్య భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లని 1857 సిపాయిల తిరుగుబాటుగా పరిగణిస్తారు భారత చరిత్రకారులు. ఈ తిరుగుబాట్లని ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా కూడా భావిస్తారు మన వాళ్ళందరూ కూడా. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్ అధికారులకి మధ్య గల జాతీయ సాంస్కృతిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్ వారికి భారత పాలకులైనటువంటి మొఘలాయి పేష్వాల పట్ల గల నిర్లక్ష్య వైఖరి, అలాగే మరియు ఔద్ విలీనం లాంటి రాజకీయ కారణాలు భారతీయులలో ఈ బ్రిటిష్ పాలన పట్ల చాలా వరకు ఒక రకమైనటువంటి వ్యతిరేకత కలిగించాయి. డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో, మొఘలాయిలని వారి వారసత్వ స్థలం నుంచి కుతుబ్కు తరలిపోమ్మనటం, ఇది ప్రజాగ్రహానికి చాలా వరకు కారణమయ్యాయి. అయితే తిరుగుబాటుకి ముఖ్య కారణం వచ్చి ఈ P53 లీ ఎన్ఫీల్డ్ రైఫిల్ 557 కాలిబర్ రైఫిళ్లలో ఆవు మరియు పంది కొవ్వు పూసినటువంటి తూటాలను వాడటం, సిపాయిలు ఈ తూటాలను నోటితో వలిచి రైఫిళ్లలో నింపాల్సి రావటంతో హిందూ ముస్లిం సిపాయిలందరూ కూడా వాటిని వాడటానికి నిరాకరించారు. అయితే బ్రిటిష్ వారు ఆ తూటాలను మార్చామని, కొవ్వులను తేనె పట్టు నుండి లేదా నూనె గింజల నుండి సొంతంగా తయారు చేస్తున్నామని చెప్పినప్పటికీ కూడా సిపాయిలకు మాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోయారు. ఇప్పుడు 1857 మార్చి నెలలో ఈ 34వ దేశీయ పదాతి దళానికి చెందినటువంటి ఈ మంగల్ పాండే అనే సైనికుడు ఈ బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుడిని చాలా వరకు గాయపరిచాడు. ఈ జనరల్ హెన్రీ మంగల్ పాండేని మతపిచ్చి పట్టిన వాడిగా భావించి ఈ మంగల్ పాండేని బంధించమని జమేదార్ని ఆజ్ఞాపించటం, ఆ జమేదార్ అతని ఆజ్ఞని తిరస్కరించడంతో తిరుగుబాటు మొదలైంది. ఇక్కడి నుంచి తిరుగుబాటు మొదలైందని మనం అందరం చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వారు మంగల్ పాండేని జమేదార్ను ఏప్రిల్ 7న ఉరితీసి దళం మొత్తాన్ని విధుల నుంచి బహిష్కరించారు. ఈ మే 10న 11న 20వ అశ్వదళం సమావేశమై అధికారులను ధిక్కరించి 3వ పటాలాన్ని విడిపించారు.
మే 11న ఇతర భారతీయులతో కలిసి సిపాయిలు ఢిల్లీ చేరుకుని చివరి మొఘలుల చక్రవర్తి బహదూర్ షా II నివాసమైన ఎర్రకోటని ఆక్రమించి చక్రవర్తిని ఢిల్లీ సుల్తాన్గా తిరిగి అధికారాన్ని స్వీకరించాల్సిందిగా ఒత్తిడి చేశారు. మొదట అంగీకరించకపోయినా కూడా తర్వాత ఒప్పుకొని తిరుగుబాటుకు నాయకత్వాన్ని వహించాడు. ఇలా ప్రారంభమైనటువంటి ఈ తిరుగుబాటు వేగంగా ఈ ఉత్తర భారతం మొత్తానికి కూడా విస్తరించింది. ఈ మీరట్, ఝాన్సీ, కాన్పూర్, లక్నోలో తిరుగుబాటు తలెత్తిన ముఖ్య ప్రాంతాలు. ఈ బ్రిటిష్ వారు మొదట వేగంగా స్పందించినప్పటికీ తర్వాత తీవ్రమైనటువంటి బల ప్రయోగంతో తిరుగుబాటును అణచివేసేందుకు యత్నించారు. వారు ఈ క్రిమియన్ యుద్ధంలో పాల్గొన్నటువంటి పటాలన్నింటినీ కూడా చైనా వెళ్లేందుకు బయలుదేరిన ఐరోపా పటాలని తిరుగుబాటును అణచివేసేందుకు వినియోగించుకున్నారు. తిరుగుబాటుదారుల ప్రధాన సైన్యానికి బ్రిటిష్ వారికి ఢిల్లీకి దగ్గరలోని బ్లద్కి సరైలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైనికులు మొదట తిరుగుబాటుదారులని ఢిల్లీకి ప్రారద్రోలి తర్వాత ఢిల్లీని ఆక్రమించుకుని ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 కల్లా పూర్తయిపోయింది. ఈ యుద్ధంలో ఒక వారం పాటు అడుగడుగునా కూడా వీధిలో పోరాటాలు జరిగాయి. అయితే తిరుగుబాటుదారుల మీద బ్రిటిష్ వారు విజయం సాధించి నగరాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. జూన్ 20న ఈ గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి మరణించింది. అయితే ఈ చెదురుముదురు పోరాటాలు 1859లో తిరుగుబాటుదారులను పూర్తిగా అణచివేసే వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఔద్ రాజు అయినటువంటి అంతరంగికుడైన అహ్మదుల్లా, నానాసాహెబ్ మరియు రావ్ సాహెబ్ ఈ పరివారము, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ కున్వర్ సింగ్, బీహార్లోని రాజపుత్ర నాయకుడైనటువంటి జగదీష్పూర్, మొఘల్ చక్రవర్తి బంధువైనటువంటి ఫిరోజ్ షా, బహదూర్ షా II, అలాగే ప్రాన్సుక్ యాదవ్ మరియు రెవారీ బ్రిటిష్ బ్రిటిష్ వారిని ఎదిరించి తిరుగుబాటుదారుల్లోనే ముఖ్య నాయకులు వీళ్ళు మాత్రం. ఈ 1857 తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా కూడా చెప్పవచ్చు. అయితే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు. భారత పాలనా వ్యవహారాలను చూసుకోవటానికి వైస్రాయ్ని నియమించుకున్నారు. ఈ విధంగా భారతదేశం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళిపోయింది. తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తామని బ్రిటిష్ రాణి ప్రమాణం చేసి, అయినప్పటికీ కూడా బ్రిటిష్ వారి పట్ల భారత ప్రజలకు అనుమానాలు అయితే పోలా. ఈ అనుమానాలన్నీ కూడా ఈ 1857 తిరుగుబాటు అనంతరం చాలా ఎక్కువైపోయింది. బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను చేసి భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని అందరినీ కూడా జమీందారులను వాళ్ళ పరిపాలనలో భాగస్వాములు చేసేశారు. గురు ఆక్రమణలకు కూడా స్వస్తి పలికారు. అయితే మత విషయాలలో ప్రభుత్వ జోక్యం పూర్తిగా నిలిపివేసి భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు. అయితే ఇదంతా మాటల వరకే, ఆచరణలో మాత్రం తక్కువ, అంటే చిన్న చిన్న ఉద్యోగాలకు మాత్రమే మన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు మాత్రం వంచిద్దారు. సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని వాళ్ళు పెంచడం, ఫిరంగులు మొదలైన భారీ ఆయుధాలను వాళ్ళు బ్రిటిష్ సైనికులకే పరిమితం చేయడం, బహదూర్ షాను దేశ బహిష్కృతుని గావించి బర్మాకి తరలించడం, 1862లో అతను బర్మాలో మరణించడంతో ఈ భారతీయ రాజకీయాలలో మొఘలాయుల వంశం అంతమైంది. 1877లో ఈ బ్రిటన్ రాణి తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది. భారతీయులు 1928 మేలో ఈ సైమన్ సంఘం, అంటే ఈ సైమన్ కమిషన్ యొక్క సిఫార్సును తిరస్కరించి ఈ బొంబాయిలో సర్వపక్ష సభను నిర్వహించి ప్రజలలో బ్రిటిష్ పాలనపై వ్యతిరేకతను చాలా పెంపొందించడానికి ముఖ్య ఉద్దేశంగా ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సభ భారత రాజ్యాంగ నిర్మాణానికి మోతీలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ముసాయిదా సంఘాన్ని నియమించింది. కాంగ్రెస్ కలకత్తా సమావేశాల్లో 1929 డిసెంబర్లోగా ఈ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వపరిపాలన హోదా ఇవ్వాలని లేదా దేశవ్యాప్తంగా సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తామని తీర్మానించింది. అయితే 1929 కల్లా పెరిగిన రాజకీయ అసంతృప్తి, ప్రాంతీయ ఉద్యమాలలో పెరిగిన హింస, కాంగ్రెస్ నాయకులలో సంపూర్ణ స్వరాజ్యం కోరుకు పిలుపునివ్వాలనే కోరికను చాలా వరకు పెంచాయి. ఈ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి లాహోర్ సమావేశం ఏదైతే ఉందో ఇది సంపూర్ణ స్వాతంత్రానికి పిలుపునిచ్చింది. 1930 జనవరి 26న భారతదేశం మొత్తం కూడా పూర్తి స్వాతంత్రంగా దినంగా ప్రకటించాలని నిర్ణయించింది.
భారతదేశంలోని వివిధ రాజకీయ పక్షాలు, విప్లవకారులు సంపూర్ణ స్వతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకోవడానికి అందరూ కలిసి ఒక్కటయ్యారు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. ధన్యవాదాలు.